ఎంతో యాంబిషియస్గా నేను ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు వచ్చిన నెగటివిటీ ఉత్తి పుణ్యానికి ది జస్ట్ ఒకటి ఏంటంటే యూట్యూబ్లో నాన్నగారి గురించి అయినా నా గురించి అయినా ఏమీ లేకపోయినా నెగటివ్ థంబ్నెయిల్ పెడితే వాళ్ళకి క్లిక్స్ ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళకి ఆదాయం ఎక్కువ వస్తుంది నెంబర్ ఆఫ్ వ్యూస్లో. దానివల్ల దే డోంట్ రియలైజ్ ఎంత ఇది చేశారు. నా ఒక్కడికే కాదు, దాని తర్వాత మిగతా వాళ్ళకు కూడా చేస్తున్నారు. లొకేషన్స్ ఏంటి అసలు బాగాలేవు, సింక్ అవ్వలేదు, అదేంటి గ్రాఫిక్స్ బాగాలేవు, ఇది బాగాలేవు. చాలామందికి తెలియదు ఏంటంటే నా ఫస్ట్ టీజర్లో వెరీ లెస్ విఎఫ్ఎక్స్, నా సెకండ్ టీజర్లో 70% విఎఫ్ఎక్స్. అది ఎవరు పట్టుకోలే. దాని తర్వాత ఐ హ్యాడ్ టు ఫైట్. లొకేషన్స్ ఈరోజు విజువల్స్ ఇంత అద్భుతంగా ఉన్నాయని అందరూ అంటున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఈరోజు కన్నప్ప మీ అందరికీ కొంచెం ఇండైరెక్ట్గా కూడా నచ్చింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద విజువల్ అపీల్ ఇట్ హ్యాస్. మోహన్ లాల్ గారి ఎపిసోడ్లో ఆ బాణాలు తప్ప ఇంకా ఏది విఎఫ్ఎక్స్, ఆ లొకేషన్ ఇస్ ఒరిజినల్ లొకేషన్. మహానటుడైన ఆయన వచ్చి అక్కడ చేసిన దానికి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. విష్ణు గారు ఇక్కడండి సార్ సారీ సార్, ఇది ఒక స్వచ్ఛమైన తెలుగు కథ, తెలుగు ప్రాంతం కథ. మన ఇండస్ట్రీలో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నా కానీ ముఖేష్ కుమార్ సింగ్ మీద మీరు పెట్టుకున్న నమ్మకం ఏంటి, అతనికి ఇవ్వడానికి ఈ సినిమా? ఫస్ట్ క్వశ్చన్, నాతో ఎవరు చేయరన్నా కన్ఫర్మేషన్ నాకుంది, అది మీకు తెలుసు. నేను కన్నప్ప స్క్రిప్ట్ తీసుకెళ్తే ఎవరు నాతో చేయరు అని అందరికీ తెలుసు, మీకు తెలుసు. ప్లస్ దీనికి ముందున్న 2-3 సినిమాలు కూడా నాకు పెద్దగా ఆడలే, అందుకోసమని ఎవరు చేయరు. మహాభారతం అంత గొప్పగా తీసిన ఆయన, మన ఇతిహాసాన్ని అంత గొప్పగా చెప్పిన ఆయన్ని తీసుకురావాలి. చాలామంది ఇది చేశారు, ఇదేంటి ఆయన ఫస్ట్ సినిమానా ఇది అని. అవును, ఫస్ట్ సినిమానే. కానీ ఇలాంటి హిడెన్ జెమ్ ఇలా ఎంతోమందితో నేను పనిచేయాలని నేను ఇంకా ఫ్యూచర్లో కూడా ఆశిస్తున్నాను. నేను मुकेश जी हमें 100% एक्सपेक्ट करके पिक्चर गए थे, आप 1000% दिया है. कंग्रेचुलेशन फॉर दैट. थैंक यू वेरी मच. आई एम हम्बल्ड. थैंक यू. విష్ణు గారు, మీ 10 ఏళ్ళ నేను చూసాం. ఈ ఓపెనింగ్స్లో ఈ నెంబర్స్ మీరు చెప్పకపోయినా దీని వెనకాల ప్రభాస్ ఇంపాక్ట్ అంతవరకు ఉంది ఈ ఓపెనింగ్స్ వరకు? 100%. ఐ బిలీవ్ దాట్. కొంతమంది డిబేట్ చేయొచ్చు కన్నప్ప సబ్జెక్ట్ అది ఇదని. ఐ హ్యావ్ నో ఈగో ఇన్ యాక్సెప్టింగ్ నా బ్రదర్ ప్రభాస్ వల్లే ఈ ఓపెనింగ్ వచ్చింది అని. ఐ నో దాట్. అతన్ని పెట్టుకోవడం వల్లే ఈరోజు మీరందరూ కన్నప్ప కథ చూడడానికి ఇంట్రెస్ట్ అయ్యారు. వచ్చిన తర్వాత కన్నప్ప కథ తెలుసుకున్నారు మీరు. సో ఇట్స్ ఇస్ ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మై బ్రదర్. కన్నప్పని అర్జున అంశగా చూపించారు, అది భక్త కన్నప్పలో కూడా చూసాం. అది దీని వెనకాల ఏమైనా రీసెర్చ్ ఏమైనా చేస్తారా? ఇది కల్పితం అనుకోండి. ఫస్ట్ అది గ్రంథంలో ఉన్నప్పటికీ నేను పెట్టదలుచుకోలేదండి. ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ అవుట్. అసలు వద్దు అన్న. నేను కథలు రాసే ప్రతి కథని నేను చేసే సినిమాల్ని విజేంద్ర ప్రసాద్ గారికి చెప్తుంటాను. నేను ఆయన ఆఫీస్కి పిలిచి మీరు సహాయం చేయాలి, నాకు వినాలి అని. విన్నారు. శివుడు ఎందుకు ఇతన్ని ఎన్నుకున్నాడు అన్నాడు. నేను లేదండి, అది ఒక కారణ జన్ముడిని ఎన్నుకున్నాడు, అందుకే ఎన్నుకున్నాడు. తప్పు, శివుడికి వీడికి కనెక్షన్ లేకపోతే నీ కథ తప్పు అన్నాడు ఆయన. అప్పుడు ఇమ్మీడియట్గా నేను చూసుకున్నాను. ఎందుకంటే తోట ప్రసాద్ గారు ఆయన నాకు స్టోరీ డెవలప్మెంట్కి విపరీతంగా హెల్ప్ చేశారు. దగ్గరుండి ఆయనకి చాలా పట్టుంది మన చరిత్ర పైన. ఆయన బిగినింగ్ నుంచి చెప్తున్నాడు. దాని తర్వాత డైరెక్టర్ గారు వీళ్ళిద్దరూ చూసుకున్నా, దాన్ని నేను చేస్తున్నా అన్న. లైన్ డెవలప్ చేశాను. తిరుపతిలో నాన్నగారు ఉంటే వెళ్ళి కలిశాను. ఇది అని ఎవరు అనుకుంటున్నానో ఇది చేయగలిగితే ఒక్క మోహన్ లాల్ గారే చేయాలి అన్న. ఫోన్ చేశారు. మెడ్రాస్కి వెళ్ళాను మరుసటి రోజు. ఆయన ఒప్పుకున్నాడు. ఆయన కాళ్ళ మీద పడాను. ఇది చాలామందికి తెలియదు కూడా. అర్జునుడు తపస్సు చేసి పాశుపత అస్త్రాన్ని తీసుకునింది మన విజయవాడ కేలాద్రి. అక్కడ కిరాతార్జున యుద్ధం జరిగింది మన విజయవాడ ప్రాంతంలోనే. అది నేను విని నేను షాక్ అయ్యాను. ఆయన చెప్పేసరికి, ఆయన హిస్టరీ తీసుకొని ఆయన భగవద్గీతలో ఉందని ఆయన కన్ఫర్మ్ చేసేసరికి. సో ఇలా తెలియని హిస్టరీ చాలా ఉంది.
మన ఊర్లో జరిగింది. నేను షాక్, విజయవాడలో జరిగింది ఈ ఎపిసోడ్ అని. మహాభారతం యూనో కిరాట్ అర్జున యుద్ధం. విష్ణు గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. సో చాలా అంటే మీ సినిమా విడుదలకు ముందే కొన్ని వాల్యూమ్స్ రిలీజ్ చేశారు. అవి నేను ఇంటికి తీసుకెళ్తే మా పాపకు చూపిస్తే ఆ కాళహస్తి మహాత్య ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత సో చాలా మెస్పరైజింగ్ అనిపించింది చిన్నపిల్లలకు కూడా. సో మనకు ఒక మాట అంటారు, చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అంటారు. సరే ఈ సినిమా తర్వాత చిత్తం ఇప్పుడు విష్ణు మీద భక్తి కన్నప్ప మీదకి మారింది. అది నేను చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. విష్ణు గారు క్రిటిక్స్ ట్రోలర్స్ కూడా దొరకని అంతు చిక్కని లేదంటే వాళ్ళు విమర్శించలేని స్థాయిలో ఈ సినిమా అవుట్పుట్ ఇవ్వగలిగారు. ఈవెన్ మీ ఈ మధ్య రీసెంట్గా మీ పర్సనల్ లైఫ్లో కూడా మీ బ్రదర్స్ కాన్ఫ్లిక్ట్లో కూడా మీరు చాలా విషయాలు ఫేస్ చేశారు. అలాంటిది మనోజ్ కూడా మొదటి రోజు చూసి చాలా అప్రిషియేట్ చేశాడు ఈ సినిమాని. దాని పట్ల మీ రియాక్షన్? I just want to thank everybody. సినిమా చూసి అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి మై సిన్సియర్ థ్యాంక్ యూ. విష్ణు గారు కంగ్రాట్స్ అండి మీకు, మీ టీంకి. సక్సెస్, బిగ్ సక్సెస్, మంచి కంటెంట్. మీరు ఓటీటీ కూడా రైట్స్ ఇవ్వలేదు, థియేటర్కి అందరూ వచ్చి చూడాలనే హోప్ ఉంది. కానీ ఇంకా ఇప్పుడు పైరసీ వచ్చిందని చెప్పి నాకు లింక్ వచ్చింది. సో పైరసీని కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? See, we've hired a couple of companies. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఐఎన్బి మినిస్ట్రీ వాళ్ళు మాకు ఒక హెల్ప్ లైన్ కూడా ఇచ్చారు పైరసీ ఇది చేయడానికి. See, we need to be very, very strict in our laws. సైబర్ లాస్ విపరీతంగా స్ట్రిక్ట్ చేయాలి. బట్